వెల్కమ్ టు జే న్యూస్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో జరిగిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ర్యాలీలో కలమట వర్గీయుడు పొన్నుటూరు గ్రామానికి చెందిన నాసాల హరి అను వ్యక్తి రెక్కి నిర్వహించి ఒక భవనం నుంచి రాళ్లు రువ్వడంతో మామిడి గోవిందరావు అనుచరుడికి గాయాలయ్యాయి. ఇది గమనించిన మామిడి గోవిందరావు అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి తన ఫోన్ను బయటకు విసిరాడు. ఆ ఫోన్లో నాసాల హరి, కలమట వెంకటరమణ అలాగే ఆయన కుమార్తె హారిక చేసిన సంభాషణలు పూర్తి ఆధారాలతో పట్టుకున్నారు. ఈ విషయంపై కలమట అనుచరులు తిరిగి ఎంజీఆర్ వర్గీయులపై కేసు బనాయించడంతో ఆధారాలు సేకరించిన ఎంజీఆర్ వర్గీయులు కలమట వర్గీయులపై కేసు నమోదు చేస్తామని పాతపట్నం మండల పార్టీ అధ్యక్షుడు పైల బాబుజీ మీడియా సమావేశంలో తెలియజేశారు. నాసాల హరికి గతంలో చదువు నిమిత్తం మామిడి గోవిందరావు అతనికి ఆర్థికంగా సహాయం చేశారు. దీనికి సంబంధించిన ఫోటో క్లిప్పింగ్లు సమావేశంలో చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంజీఆర్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే ఎవరిదో ఫోన్ ఆపరా ఒక షాక్ ఆగు స్టార్ట్ అంటే అందరూ రెడీ అయిపోతే ఫోటోస్ చూపిస్తే ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నను జరిగిన మా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మేము అమ్మవారి గుడి, నీలమణి అమ్మవారి గుడి దగ్గర నుండి మళ్ళీ కేఎస్ఎం ప్లాజా వరకు ర్యాలీ నిర్వహించాము. ఆ ర్యాలీలో కలమట వెంకటరమణకు చెందిన కోవట్ నాసుల హరి అనే వ్యక్తి పాల్గొని ముందు నుండి మా అభ్యర్థి యొక్క ఇంటి దగ్గర నుండి ఆయన ఫాలో చేస్తూ, ఆయన ఫోటో తీస్తూ, అలాగే ఆయన ఫాలో అవుతూ ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది మేము ఎలా గుర్తించామని అంటే, మేము ర్యాలీలో వస్తూ ఉండగా అడ్వకేట్ సూర్యం గారి ఇంటి మేడ పైన ఉంటే ఒక రాయి ర్యాలీలో పడింది. అది మా శంకర్ అనే వ్యక్తి కాలికి కూడా తగిలింది. ఎవరబ్బా ఈ రాలి సార్ అని చెప్పి మీదకి చూసేసరికి ఈ హరి అనే వ్యక్తి అక్కడ ఉండి వెంటనే మేడకి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. మా వాళ్ళని పట్టుకోగా భయంకి చాలా విసిరేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు మాపై తిరిగి మేమేదో ఆయనకి ర్యాలీ చూడడానికి వచ్చినాము, నేను తెలుగుదేశం పార్టీ అభిమానులు, రామ్మోహన్ రెడ్డికి వేరే అభిమానులు అని చెప్పి ఆయన పేరు చెప్పుకొని తెలుగుదేశం పార్టీ చెప్పుకొని మా మీద తప్పుడు సమాచారం ఇచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. వాస్తవంగా ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సంబంధించిన అభిమాని అయితే మేము గౌరవిస్తాం. కాదు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ వారిని గౌరవించవలసిన బాధ్యత మాపే. కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు అని చెప్పుకుంటూ కలమట రామకి ఆయన ఫోటోతో సహా ప్రతిదీ కూడా వాళ్ళ పాపకి కలమట వెంకటరమణ గారి కూతురు దగ్గర నుండి ఆయనకు ప్రతి మెసేజ్ కూడా వస్తుంది. హరి నువ్వు ఫోటోలు చేస్తుండో ర్యాలీ ఎలా వెళ్తుంది, ఎలా చేస్తున్నారు, జనాలు లేరంట అని చెప్పి ఎన్నో వ్యాఖ్యలు చేస్తాడు, మాట్లాడడం. దానికి కలమట రమణ గారు కూడా స్వయంగా మాట్లాడి ఆయన వాయిస్ కూడా ఇక్కడ ఉంది. కలమట రమణ గారు కూడా ఫాలో చేయమని చెప్తున్నారు ఆయనకి. నువ్వు ఫాలో చెయ్యి, ర్యాలీ ఎలా జరుగుతుందో చూడని చెప్పి వీలుంటే దాడి చేయని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ కావాలని వాళ్ళు కోరిక చేస్తున్నారు. మళ్ళీ ఏమీ తెలియకుండా మళ్ళీ మా మీద తప్పుడు కేసులు పెట్టమని చెప్తే పంపిస్తున్నారు స్టేషన్కి. వాస్తవంగా చెప్పాలంటే ఈ హరి అనే వ్యక్తి కలమట రమణ